సో ఫైనలీ వార్ 2 సినిమా చూడడం జరిగింది కోవిడ్లో. అండ్ జహరా ఓజోన్ మాల్ అయితే నేను నా మిత్రులు కలిసి ఈరోజు మార్నింగ్ 7 గంటల షోకి చూసాము. స్టోరీ బేస్గా అండ్ అందరికీ తెలిసిందే ఇది ఒక దేశభక్తికి సంబంధించిన మూవీ. అండ్ ఎన్టీఆర్ని ఈ సినిమాకి ముందు ఎవరైతే ట్రోల్ చేసినారో, అంటే రుతిక్ రోషన్ ముందు ఆనడు, రుతిక్ రోషన్ ముందు సన్నంగా పుట్టిగా కనబడతాడని ఎవరైతే ట్రోల్ చేసినారో వాళ్ళందరికీ చెప్పుతో సమాధానం కొట్టినట్టు మన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అయాన్ గారు చాలా బాగా అయితే ఎన్టీఆర్ని చూపించారు. అలాగే ఎన్టీఆర్ కూడా ఏమాత్రం తీసిపోలేదు. ఎన్టీఆర్ ఈ సినిమా ద్వారా తన యొక్క కొత్త నటనైతే బయటికి తీసినాడు. అలాగే చాలా కష్టపడ్డాడు కూడా ఈ సినిమా కోసము. నాకు తెలిసి ఇది ఒక యశ్రాజ్ యూనివర్సల్లో బెస్ట్ అంటే బెస్ట్ యూనివర్సల్ ఇది. బెస్ట్ చాలా అంటే ఈ సినిమాకి గ్రాఫిక్స్ కావచ్చు, అలాగే చేజింగ్ సీన్లు కావచ్చు, అన్నీ చాలా కొత్తగా ఉంటాయి, చాలా బాగుంటాయి సీన్స్ చూడడానికి. అండ్ ఇంకా యాక్టింగ్ పరంగా మనము ఎవరిని తప్పపట్టలేము. అందరూ చాలా బాగా యాక్ట్ చేసినారు, చింపేశారు ఒక్కొక్కరు. ఎక్కువగా మనకు రుతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ ఎక్కువ కనబడుతూ ఉంటారు. అండ్ ఎన్టీఆర్కి ఇచ్చే ఎలివేషన్స్ రుతిక్ రోషన్ కూడా ఇవ్వలేదు, ఆ విధంగా ఎలివేషన్ ఇచ్చారు ఎన్టీఆర్కి. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక ఈగో అనమాట. అంటే ఒక మగాడికి ఈగో హట్ అయితే ఎంత దూరం అని వెళ్తాడు అంటారు చూసినారా, ఆ విధంగా అనమాట. సస్పెన్స్ అయితే మామూలు సస్పెన్స్ లేదు, ఒక రేంజ్లో అయితే సస్పెన్స్ ఉన్నాయి, క్లైమాక్స్ వరకు కూడా సస్పెన్స్ ఉన్నాయి. అలాగే ఇది యూనివర్సల్ ఇంతటితో ఆగదు. ఈ యూనివర్సల్ అనేది ఇంతటితో ఆగదు. ఇంకా రాబోయే రోజుల్లో ఎవరైతే లింకులు ఇచ్చినారో వారు, అదే పఠాన్ కావచ్చు, టైగర్ సల్మాన్ ఖాన్ ఏక్తా టైగర్ కావచ్చు, అన్ని లింకులు ఉన్నాయి. ఇది ఫ్యూచర్లో మనోడు యశ్రాజ్ ఫిల్మ్స్ వారు ఇది ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు అర్థం కావడం లేదు, అందరినీ కలిపేస్తున్నారు నాకు తెలిసి. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే 10 to 10 అయితే ఇస్తాను. ఎందుకంటే మనకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. సినిమా 3 గంటలు ఉంటుంది. 3 గంటలు ఎక్కడ బోర్ కొట్టకుండా, ఎవరిని అంటే ఏ హీరోని తక్కువ చేయకుండా చాలా బ్యాలెన్స్డ్గా సినిమా అయితే తీశారు. నాకు తెలిసి కొద్దిగా ఎన్టీఆర్కే ఎక్కువ ఇచ్చినారు. ఎందుకంటే ఎలివేషన్స్ మామూలుగా లేవు. ఎన్టీఆర్ బీజిఎం కూడా ఒక రేంజ్లో ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మనోడు రుతిక్ రోషన్ వార్ 1లో ఉన్నాడు కాబట్టి ఇంకా వార్ 2లో ఇంకా మనోడు హీరో. అంటే వార్ 1లో తను చచ్చిపోతాడు. ఎవరు? టైగర్ షరీఫ్ అనుకుంటా, అతను చచ్చిపోతాడు. కానీ ఎన్టీఆర్ ఈ సినిమాలో చావడు. అలాగని ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా నేను చెప్పను, ఎందుకంటే సినిమా చూసి మీరు తెలుసుకోండి. ఎందుకంటే సస్పెన్స్ ఆ విధంగా ఉన్నాయి. నార్మల్ ఆడియన్ 2 కళ్ళలు ఎగరేస్తాడు ఈ సినిమా చూసి, ఒక భారతీయుడిగా నార్మల్ ఆడియన్. అదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ విధంగా ఉంటారో ఊహించుకోండి, అట్లుంది సినిమా. సో ఖచ్చితంగా వెళ్ళి వాచ్ చేయండి. సినిమా అయితే బాగుంది. ఇంకా రేపు మాపు కూలికి కూడా వెళ్తాను, కూలి సినిమా రివ్యూ కూడా పెడతాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.